తన సబ్స్క్రైబర్‌కి. ఇప్పుడు జీహెచ్ఎంసీ పరిధిలో 10,00,000 అప్లికేషన్‌లో 1,00,000 రిజెక్ట్ చేశారు. ఇంకా 9,00,000 ఉన్నాయి. 9,00,000లోను 9,00,000లో ఇప్పుడు 9,00,000లో L2 వాళ్ళు 8,00,000 ఉన్నారు. 8,00,000 మెంబర్స్ కూడా ఈ డబుల్ బెడ్‌రూమ్‌కి పోటీ ఉన్నట్టే కదా! నేను అందుకే చెప్తున్నా. అంటే మన అదృష్టాన్ని పరీక్షించుకోవాలి ఈ టైంలో. ఇది మాత్రం మనం చేయాల్సింది. ఎందుకంటే చాలా అప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయలేం. గతంలో కూడా చాలా మందికి డబుల్ బెడ్‌రూమ్ శాంక్షన్ అయినాక ఫోనొచ్చి మీకొచ్చింది అన్నా కూడా చాలా మంది నమ్మలేదు. షాక్ అయిపోయారు. ఎందుకంటే ప్రభుత్వం అటు ఒక పకడ్బందీగా లక్కీ డ్రా తీసి ప్రతి ఒక్కరికి లబ్ధిదారునికి బస్సులో తీసుకెళ్ళి డబుల్ బెడ్‌రూమ్ చూపించి వాళ్ళకి అన్నం తినబెట్టి మరీ మంజూరు పత్రాలు పంపించేసింది గత ప్రభుత్వం. ఈసారి కూడా అలానే ఉంటుంది. బట్ చేంజ్ ఏందంటే తక్కువ ఇండ్లున్నాయి కాబట్టి కొంతమందికే వస్తాయని చెప్పేసి అంతే తప్ప కాబట్టి ఇది సార్ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఇది. ఇంకేంటంటే బీఆర్ఎస్ గవర్నమెంట్‌లో అప్లై చేసిన వాళ్ళు కూడా రాలేనోళ్ళు ఉంటే ఇంకా ఎదురు చూపులే వాళ్ళు. ఇంకో 2 ఇయర్స్ ఇప్పుడు బెడ్‌రూమ్‌లో రాకపోతే ఇంకా ఎదురు చూపులు 12 ఇయర్స్ ఆగాలి సార్. నేను అదే చెప్తున్నా కదా! ఇప్పుడు ఎవరైతే ఇంతవరకు బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నా కూడా దాదాపు వాళ్ళు కూడా అందరూ ఇందిరమ్మ ఇళ్ళకి అప్లై చేసుకున్న వాళ్ళే. 100% నేను చెప్తున్నా. మీరు కూడా అప్పుడు అప్లై చేసుకున్నారు కదా! అవునవును. అప్పుడు రాలేదనే మళ్ళీ అందరు ఇందిరమ్మ ఇల్లు అప్లై చేసుకున్నారు కాబట్టి ఒకవేళ ఆ అప్లికేషన్ పరిగణలోకి తీసుకోకపోయినా కూడా ఇప్పుడు ఆల్రెడీ మీరు ఎలిజిబిలిటీలో ఉన్నారు లిస్ట్ 2లో. మీ నేమ్ కూడా లిస్ట్ లో ఆల్రెడీ ఉంది. మనం చూసి చెప్పాం మనం. అవునా? అవునవును. బట్ ఏందంటే మనకి ఇప్పుడు ఉన్నవి 30,000 జీహెచ్ఎంసీలో కాంపిటీషన్ వచ్చి 8,00,000. అది అందులో మీరు ఒకటేందంటే మీ కాన్స్టిట్యున్సీ కింద ఈ 30,000 ఇల్లు డివైడ్ అవుతాయి మళ్ళీ. ఎట్లా అంటే కాన్స్టిట్యున్సీ కింద వెళ్ళిపోతాయి కాబట్టి మీ అదృష్టం ఏంటంటే మీ కాన్స్టిట్యున్సీలో తక్కువ మంది L2లో ఉంటే మాత్రం మీకు 100% వచ్చే ఛాన్స్ ఉంది. సపోజ్ చెప్తున్నా మీ కాన్స్టిట్యున్సీ కింద ఒక 5,000 ఇల్లు పక్కకు తీయాలని డిసైడ్ అయ్యారు అనుకో, అక్కడ అప్లికేషన్ తక్కువగా ఉంటే 1:2 తీస్తాడా 1:3 తీస్తాడా అనేది మనకు క్లారిటీ రావాలి. ఏంటంటే మీ జోన్ లో ఎంతమంది ఉన్నారు అనేది మనకు క్లారిటీగా లేదు కాబట్టి అంటే మీ జోన్ లో 1,00,000 మంది ఉన్నారా 50,000 మంది ఉన్నారా లిస్ట్ 2లో అంటే మీ కాన్స్టిట్యున్సీలో మొత్తం టోటల్ అప్లికేషన్స్ మనకు అది క్లారిటీ రావట్లేదు మనకు. అది వస్తే మనము ఈజీగా చెప్పొచ్చు మనం. ఇప్పుడు మీది మేడ్చల్ మల్కాజ్గిరి కాబట్టి మేడ్చల్ మల్కాజ్గిరి కదా ఏ కాన్స్టిట్యున్సీ మీది? మేడ్చల్ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ. మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ మీది. మల్కాజ్గిరిలో ఒక ఎగ్జాంపుల్ మాత్రం మల్కాజ్గిరిలో టోటల్ 50,000 అప్లికేషన్లు ఉన్నాయి తీసుకున్నట్లయితే. ఈ మల్కాజ్గిరికి సంబంధించి ఒక 5,000 ఇల్లు పంపిణీ చేయాలని చెప్పేసి వాళ్ళు డబుల్ బెడ్రూమ్ సంబంధించి అనుకున్నారు. 1:5 అంతే. 1:5 అంటే ఒక్క డబుల్ బెడ్రూమ్ కు 5గురు పోటీ పడుతున్నారు. ఈ లక్కీ డ్రా తీసినప్పుడు ఏమైందంటే 1:5 కాబట్టి ఈ 5గురులో ఎవరికి ఒకరికి మాత్రం వస్తుంది. ఇంకా నలుగురికి రాదు. ఈ నలుగురు మళ్ళీ వెయిట్ చేయాలి. మళ్ళీ మళ్ళీ డబుల్ బెడ్రూమ్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. కట్టేదాకా కట్టి పంపిణీ చేసాక వెయిట్ చేయాలి. ఇట్లా అనమాట. ఇట్లా ఉంటది సిచ్యువేషన్ మనకు. మీకు అర్థం కావాలని ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. మీ అదృష్టం ఉండి తక్కువ మంది ఉంటే మాత్రం ఎక్కువ మందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ మంది ఉంటే మాత్రం తక్కువ మందికి. తక్కువ ఎక్కడ ఉంటారులేండి. మొత్తం సిటీ ఆటోమేటిక్‌గా బిలో యావరేజ్ చేసుకున్న ఎక్కువ కాంపిటీషనే ఉంటది సిటీలో. అదే చూద్దాం సార్. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇప్పుడు యాక్చువల్లీ మనం చూసుకున్నట్లయితే ఇందిరమ్మ ఇళ్లకు చాలా అప్లికేషన్లు వచ్చినాయి. మనకు జీహెచ్ఎంసీలో దాదాపు ఒక 7-8 లక్షలు 8 లక్షల దాకా వచ్చినాయి. బట్ గత ప్రభుత్వంలో మనకు 3,500,000 మాత్రమే ఎలిజిబిలిటీ తీసుకున్నాడు. 11,00,000 మంది అప్లై చేశారు డబుల్ బెడ్రూమ్ కి. మనకు 3,500,000 అప్లికేషన్ తీసుకొని దాదాపు ఒక 70,000-80,000 మందికి ఇచ్చిండు. 70,000 దాకా ఇచ్చిండు. అంటే దాదాపు వాళ్ళే ఒక 2,00,000 మంది ఉన్నారు. ఇంకా 2,00,000 మంది ఉన్నారు. బట్ మళ్ళీ ఇందిరమ్మ ఇల్లుకి వచ్చే వరకు ఈ మంది ట్రిపుల్ అయ్యారు. అవును. అంటే మరి ఇదే 2,00,000 పోతుండే అందరూ వస్తుండే ఏ ప్రాబ్లం ఉంటుండే కాంపిటీషన్. ఇప్పుడు ఏమైందంటే మళ్ళీ కొనరకు 1:5 వెనక్కి వెళ్ళిపోయింది. అంటే మళ్ళీ కొత్తగా అప్లై చేసుకో చాలా మంది మ్యారేజ్ అవ్వడం కానీ మళ్ళీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడం ఇట్లా మళ్ళీ చాలా మంది రెంటర్స్ అక్కడికి అంటే బతకడానికి వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవడం వల్ల లేకపోతే ఇంకేదో వివిధ కారణాలతోటి మళ్ళీ మనకు అప్లికేషన్
ఏదైతే నెంబర్ ఉంటుందో